లోపల మా సంగ గరంది అక్కడ ఆపేసి కర్రా దాని ఏమో తాగర పని చేసుకోవాలా తర్వాత అక్కడ గురించి కుట్టుకొని తాడదాప తాగబడి తాడ వాడు ఇంకాడ ఉండాలి మంచం మీద షార్ట్ వీడియో నచ్చితే వీడియోలో ఆపేసి వీడియో ఎవరు అంత టాటర్ కాడ చూసినారు ఓ షెట్లా పోతా తలకాయ ఎద్దు అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనము బసవరాజు గారి షెడ్ ఆవరణలోకి వారి వామి యొక్క పరిసరాలు అయితేనేమి పశువులు అయితేనేమి చూడడానికైతే రావడం జరిగింది. చూద్దాం. మొత్తం కూడా ఈ సైజు మనము ఇంతకుముందు మహారాష్ట్ర కర్ణాటకలో మనం బనపందల్లో చూసినాం. కానీ ఈరోజు బసవరాజు గారి వాళ్ళ ఎద్దుల ఆవరణలో చూస్తున్నాం. మరి దీని సంగతి ఏంటి, ఇది ఒకటే ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా, మరి దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఇక్కడ బసవరాజు గారు ఇంకా వాళ్ళ తమ్ముడు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వెంకటేష్ గారు ఇంకా ఇక్కడైతే తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి బసవరాజు గారు వారి తమ్ముడు అయినటువంటి వెంకటేష్ గారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఇది సింగల్ ఉందా, దీనికి జత ఏమైనా ఉందా? సింగల్ ఉందా, మన ఇంటి దీనికి జత వేసి మీరు అరకు గెలం పనులు కడుతున్నారు, ఇంకా ఏమైనా పని చేస్తున్నారు? గెలం పనేనా? మీరు ఇంత భారీ సైజు ఉంది కదా, మరి కేవలం గెలం పని కట్టారా, బండ రాయి బెండి అలాంటివి వేయించారు? రైతులు కదా, ఇంకా గెలం ఒకటే, గెలమట అరొకటే భావించారు. ఓకే, మరి దీనికి జత చూసే అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ఏమనుకోలేమా. దీనికి జత అయితే చూస్తారు ఉంటే సరిపోతే చూస్తాం. ఓకే, మరి ఎవరికైనా చూశారు కదా, కర్నూలు జిల్లా నందవరం మండలం నందవరంలో ఎమ్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నందవరం ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేష్ గారు బసవరాజు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎద్దు. మరి ఇంత భారీ సైజు గల ఎద్దు, మరి సుమారు చెప్పుకోవచ్చు దీన్ని ఏ సైజు మాత్రం చెప్పుకోవచ్చు అండి? సైజు ఇంత సైజు ఉందంటే ఎద్దు 69 మొత్తం కూడా దాదాపు 60 నుంచి 65 పైన సైజు గల ఎద్దు అయితే చెప్తున్నా. దాదాపు మరి సైజు కూడా అర్థం. బసవరాజు గారు ఏమాత్రం ఉంటుందండి సైజు? ఇది సైజు 68, 69. ఎక్కడండి మనం చూసాము 62, 64 ఎద్దుల వారు చూసాము. నువ్వు 69 అనేది ఎంతవరకు వాస్తవం, నిజమేనంటారా? చూస్తే తెలుసా ఎవరైనా అప్పుడే మనమే. 69 మన ఆంధ్రప్రదేశ్లో లేవు ఎద్దులు, ఎంతవరకు అంటారు? కర్ణాటకలో నాగాని చూడలేదు, ఒక 20 ఏళ్ళు పోతున్నాను. అవును, ఒకసారి మా వాళ్ళకి ఇది ఎంతవరకు నిజమనేది చూద్దాం. ఇది ఏదైనా ఒకసారి ఉంటే చూడండి, ఒకసారి పెట్టి చూడు. అసలు మరి ఎద్దు ఇంత సైజు గల ఎద్దు అని మరి ఎంతవరకు బసవరాజు గారు చెప్పినట్టు విందాము. ఇది 5 ఇక్కడ కనిపిస్తుంది, 6, ఇది 6 అడుగుల 67, 67.5, 69 పైన ఎంత ఉంది? ఇది 69, 69. వాయబ్బా. ఓకే, ఇది మరి మీరు ఎంతవరకు వాస్తవమని రైతులు కూడా మీరు ఆలోచించండి. ఎద్దు కూడా సైజు గల సైజు, హైట్ గల హైటు. మరి ఇంత నంది ఏమైనా పూజ చేస్తారా, ఏమైనా ఎద్దుని అమ్మడానికి జత చేయడానికి అవకాశం ఏమైనా ఉందా?
కాదు ఎవరు పూజ అంటే అందరు చేస్తుంటారా పెంచిన వాళ్ళందరూ ఏ శివని ఇట్లా చేస్తున్నావు కానీ మరి అంటే ఇంత పెద్ద ఎద్దు ఉంది కదా మీరు దీన్ని అమ్మడానికి సేద్యం చేయడానికి ఒకటే ఉంది కదా జత తీసుకుంటారా? సేద్యం చేసుకుని తీసుకున్నాను. మరి ఏమండి ఇంత పెద్ద సైజు గల ఎద్దు దాదాపు ఎన్ని రోజులు ఉంది మీ పాటు ఇది? 4 నెలలు. 4 నెలలు అంటే అప్పుడు ఇంకా ఎలా ఉందండి? అప్పుడు తెచ్చినప్పటికి ఇప్పటికి ఎలా ఉంటుంది ఎద్దు? అట్లే కదా దాదాపు కూడా వచ్చినప్పుడు అన్ని పనులు నేర్చుకోండి 2 వైపులా. ఇది ఎలా ఉండే అప్పుడు? ఒక వైపే చెప్పిండ్రి, రెండు వైపులు అప్పుడు కడతామంటే 2 వైపులు తోలుతున్నాం ఇప్పుడు. అవును 2 వైపులు తోలుతున్నారు. మరి మేపడంలో కూడా ఇదే మోపున్నా మీరు తెచ్చినప్పుడు కూడా? కొద్దిగా బాగుంది మరి ఇప్పుడు. ఇప్పుడు బాగా మేపుకున్నారు. ఓకే ఫైనల్ గా దీని ఎద్దు గురించి ఏం చెప్తారు? జత ఇవ్వడంలోనా జత తీసుకోవడంలోనా ఇంకా అనుకోలేదేమి? నేను ఏం అనుకోలేదు, జత దొరికితే తీసుకుందాం అనుకోండి. మరి అంతే అంటారా? ఇప్పుడు ఉండవు కదా వాటితో పని చేసుకుంటున్నాము. ఏమో దొరికితే అనుకోకుండా కదా నాకు నచ్చితే నాకు సరిపోతే నా లెక్కలో వస్తే తీసుకుంటా. అంటే ఇప్పుడు యా దేశం వెళ్ళాలనుకున్నారు దీన్ని వెతకడానికి? మహారాష్ట్ర. అంతే అంటారా? పూనా సైడ్ చూశారు కదా. ఇంకా డిక్లేర్ గా ఇప్పుడు కనపడుతుంది చూడండి ఎద్దు బాగా నిలబడింది ఆహార ఊరి. అసలు మనం వెళ్ళాము కానీ ఇంత సైజు పక్కలోనే మనం పెట్టుకొని ఇంత పెద్ద ఎద్దు. ఒకసారి దీన్ని మెల్లగా ఒక వాకింగ్ చూపిస్తారా? చూద్దాం దీన్ని నడక ఎలా ఉందో. మరి ఎద్దు అయితే ఇంత పెద్ద. ప్రస్తుతానికి దీంతో పాటు ఇంకా బసరాజు గారు ఇంకా ఎన్ని ఎద్దులు మేపుతున్నారు, దూడలు మేపుతున్నారా అంటే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మంచిగా అయితే ఉంది. బసరాజు గారు ఇంతకు ముందు కూడా మనం ఎద్దులు చాలా చూసాము. ఇంతకు ముందు ఎద్దులకి ఈ ఎద్దులకి ఏ విధంగా డిఫరెంట్ అంటారు? సైజులో అయితేనేమి ఇదైతేనేమి? అన్ని రకాల బాగుంది. సైజ్ అయినా కానీ బాగుంది. ఎద్దు పోయేది నడుపు గిడుపు కానీ పోయేది ఏది కానీ. అవును అంటే మనం సైజులు ఇంతకుముందు మీ ఇక్కడ షెడ్లోనే ఇక్కడే మేము చూసాం కదా. మరి అన్ని ఎద్దులకి హైట్లో కానీ పనితనం ఏ విధంగా ఉంటుంది? ఇది పనితనం ఇప్పుడు చిన్నోడు మామూలుగా, పెద్దోడు మామూలు ఇంత ఎక్కువ వేసినా కానీ సర్దుకోపోతారు. ఓకే రైట్. ఉండవు ఇంకా అక్కడగానే. దాదాపు ఈ ఎద్దుతో పాటు ఇంకా ఎన్ని దూడలు ఎద్దులు ఉన్నాయండి? ఇప్పుడు ఇంకా 2 ఉండవి, 2 దూళ్ళు ఉండవి. ఇంకా అదే దూళ్ళు ఏమన్నా ఒకరికి ఎవరికైనా సరిపోతే దూళ్ళు ఇచ్చేటి కూడా ఉన్నాయా? దూళ్ళు ఇస్తామని. ఓకే వాటిని కూడా చూసేద్దాం. ప్రస్తుతానికైతే మాకు ఏమైనా పళ్ళు చూపించే అవకాశం ఏమైనా ఉంది? మలుపులు కడాలు ఒకసారి చూద్దాం. ఎలా అని మీరు 2-3 వీటితో పట్టుకుంటున్నారు ఎద్దు? ఇది ఎవరిని ఏమనట్లేదా? ఎద్దుని కూడా చూద్దాం పండ్ల పని. అవును కడాలు ఇంకా చిన్న మలుపు నేత ఎద్దు. ఇక్కడ సర్ది లేదు, కడాలు సర్ది లేదు, ఇంకా సర్ది లేదా? ఓకే సూపర్. బసరాజు గారు చెప్పిన విధంగానే ఎద్దునైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 2 వైపులు కూడా నేర్పుకున్నారని తను చెప్పడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలకైతే ఆయన తెలిసిందే కదా. నేరుగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పరిచయం చేయండి. కానీ ఇంతకు ముందు ఏదో చెప్పినట్టు మాకు ఈ ఎద్దుని ఎంతకో అడిగారు, ఎవరో కాకున్నట్ల ఎంతవరకు అడిగారండి మామూలుగా? దీన్ని కర్ణాటక వాళ్ళు అడిగారా, మన ఆంధ్ర వాళ్ళు అడిగారా? అంతే అంటారా? సరదాగా ఒక మాట ఇంత రేట్ అని ఉండొచ్చు కదా. అదే తెలిసిన వాళ్ళకి తెలుసు, అందరికి తెలుదు. అంతే అంటారా? ఓకే అందరికి తెలుదు. కులుము పెంచి తోలే వాళ్ళకి తెలుస్తుంది. అంతే అంటారా? ఓకే చూశారు కదా. ఈ సైజు గల ఎద్దు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉండాదంటే కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. వీలైతే కూడా వీడియోస్ ఫొటోస్ ఉంటే చేయండి. ఎందుకంటే ఈ 68, 69 ఏంటండి మరి ఎద్దు కూడా. ఇంకా 7 గంటలు అంటారంటే కర్ణాటకలో అదే విధంగా ఇది కూడా అట్లే కనిపిస్తూ ఉంటుంది. మరి పనితనం గురించి అయితే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా వీళ్ళ దగ్గర అయితే పట్టుకోవచ్చు. ఇంకా ఆలస్యం మరొక వీడియోలో కలుసుకుందాం.